క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలనైనా. మరొక రోజు మమ్మల్ని నూతన దినంలోకి తీసుకొచ్చి ఇలా మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి అయ్యా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా తండ్రి నాయన, నీ మాటలని నాయన ఆకాశం అంతా ఎత్తు, మరి నీ మాటలను నాలో ఉంచి నీ నామాన్ని నా ద్వారా మరి ఎంతవరకైనా సరే నాయన మరి ఘనపరిచే విధంగా నా దేహం నీ కొరకు వాడబడే అవకాశాన్ని నాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ప్రతి విషయాన్ని నాయన మాట్లాడి ఎంతో మందికి నాయన భూమి మీద బతుకున్నన్ని రోజుల్లో నీ కొరకు ఖచ్చితంగా ఎంతో అంత సేవ ఖచ్చితంగా చేసి మరి నాయన నీ నామాన్ని ఘనపరిచి ఈ భూమి మీద నుంచి స్తుతిశ్వాసం మేము విడిచే విధంగా మా జీవితాలని మేము నీ వైపు మలుచుకునే విధంగా సహాయం చేయండి. చెప్పబోతున్నటువంటి పాఠాన్ని మరి మంచి జ్ఞానం నాలో నింపండి. అనేక మంది నాయన ఈ వాక్యాన్ని విని మరి నాయన ఎన్నో దాచబడినటువంటి రహస్యాలైనటువంటి ఈ బైబిల్లో నుంచి నిర్లక్ష్య పెడుతున్నటువంటి ఈ వాక్యాన్ని మరి ఈ చిన్న ప్రయత్నం ద్వారా మీరు మమ్మల్ని ముందుకు తీసుకుపోలాగిన సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, వాక్యమందు మరి దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళలాగున మీరు నేను మాట్లాడబోతున్న ప్రతి మాటను మీరు వినాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ప్రియులారా, ఈరోజు చరిత్ర గురించి మీకు మాట్లాడబోతుండగా మీరు ఈ వాక్యాన్ని విని మీరు ఈ వాక్యం ద్వారా మీరు ఎంతో కొంత బైబిల్ ద్వారా దేవుడు నాకు నేర్పించిన జ్ఞానంతో మీరు ఎంతో అంత నేర్చుకుంటారని చెప్పని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఎదోమీయుల చరిత్ర. ఈ ఎదోమీయులు ఎవరు? బైబిల్లో మనకు ఎన్నో జాతుల వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అమాలేకీలు, మోయాబీలు, ఇంకా బైబిల్లో మీరు ఆదికాండం నుంచి మరి మలాకి వరకు మీరు పాత నిబంధనలలో చదువుకుంటూ మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఎన్నో జాతుల వారు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నో జాతుల వారు మనకు కనిపించినప్పటికీ మనకు కొన్ని విషయాలే మనకు జ్ఞాపకం అందు ఉంటాయి. కానీ ఈ జాతుల చరిత్రలు గనక మనం తెలుసుకున్నట్టయితే, వీటికి మూల పురుషులు ఎవరో మీరు తెలుసుకున్నట్టయితే పాత నిబంధనని మీరు ఖచ్చితంగా మీరు ఒక మంచి అవగాహనలోకి మీరు తెచ్చుకుంటారని చెప్పని నేను నమ్ముచున్నాను. ప్రియులారా, మనం ఈరోజు ఎదోమీయుల చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఎదోమీయులు ఎవరు? ఎదోము అనగా ఏమిటి అని మనం ఆలోచించగలిగితే ఆదికాండంలో 36వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. వీరి ప్రారంభం, ఎదోమీయుల ప్రారంభం ఆదికాండం 36వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఏమనుంది ఇక్కడ? ఏదోమను ఏషావు వంశవాళి ఇదే అన్నాడు. అంటే ఎదోము అనగా ఏషావు అని అర్థం. పిల్లరా, ఏషావు ఎవరో కాదు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబుని, ఏషావును కన్నాడు. వీరిద్దరూ అన్నదమ్ములు. ఇంతకు ఎదోము అనబడక ముందుకు మొట్టమొదటగా ఎదోము అన్న పేరు మనిషి పేరే ఎదోముగా మారబడింది. ఆ మనిషి ఏషావు. ఈ ఏషావు అన్నదమ్ములు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకొని మరి యాకోబు లాబానుకి దగ్గరికి వెళతాడు. అక్కడే ఉండి మరి లేయని రాహేలను వివాహం ఆడి అక్కడే ఏషావుకు భయపడి మరి అక్కడే కొంతకాలం ఉండడం మన చరిత్రలో చూసుకుంటాం. ఇకపోతే ప్రియులారా, చాలా దినాలనే తర్వాత మరి యాకోబు గారు తన మేకల సంపాదన, విస్తారమైన సంపాదన లాబాను ద్వారా మరి అక్కడ 14 సంవత్సరాలు అక్కడ
లాబాను దగ్గర ఉండడం జరుగుతుంది. అనంతరం అతడుకు సేవ చేసింది నీకడ సరిపోతుంది, ఇక నేను నా స్వదేశానికి నేను వెళ్ళిపోతానని చెప్పని తన మామయ్యల లాభానికి చెప్పి తన మేఘ సంపదనంతా తీసుకుని వస్తుంటాడు. అలా వస్తున్నప్పుడు ఎదోము అనబడినటువంటి ఏషావు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ భయపడతాడు. గుంపులుగా గ్రూపులుగా పంపించుకుంటూ నన్ను చంపకుండా కాపాడాలని చెప్పని ఏషావు దగ్గరికి వస్తాడు. ఆ ఏషావు రాగానే వెంటనే హత్తుకొని అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఆలింగనం చేసుకొని వాళ్ళు ప్రేమ అనురాగాలైనటువంటి మాటలు మాట్లాడుకొని వాళ్ళు కొంతకాలం కలిసి ఉన్న తర్వాత వాళ్ళ మేకలు విస్తారముగా ఉన్నందున మనకిక్కడ స్థలం లేకపోయింది కనుక మీకు ఆ ఏషావు యాకోబును వదిలి ఈ ఎదోము అనబడిన ప్రాంతానికే వెళ్ళినట్టుగా మనం అక్కడ చరిత్రలో చూసుకుంటాం. అందుకే ఎదోము అన్న ఏషావు అన్న ఒకటే. ఇకపోతే షేయూరు అనగా ఏమిటి మన పాఠం లేని షేయూరు అనగా ఏమిటి? ఇది ఎక్కడ ఉంది? అదే ఆదికాండం 36వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఏషావు షేయూరు మన్యములు నివసించెను అన్నాడు. అంటే దేవుడు వీళ్లకు షేయూరు మన్యాన్ని అప్పగించాడు. ఎవరికి? ఏషావు. ఇక్కడ ఏషావు అన్న, ఎదోము అన్న, షేయూరు అన్న, మొత్తానికి ఏషావు ఉన్నటువంటి ప్రాంతం పేరు షేయూరు మన్యం. షేయూరు మన్యమే ఎదోము, ఏషావు పేరే ఎదోము. ఒక కుటుంబంగా షేయూరు మన్యంలోకి వెళ్ళి బ్రతికి అక్కడ కొన్ని వందల సంవత్సరాలైన తర్వాత అక్కడ తన కుటుంబం ద్వారా వచ్చినటువంటి జనాంగమే ఎదోమీలుగా పిలువబడ్డారు. ఇక్కడ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఎదోము అనగా ఏషావే అర్థం. ఎదోమీలకు మూల పురుషుడు ఎవరు అంటే ఎదోమీలకు మూల పురుషుడు ఎవరు అని చెప్పాలంటే ఏషావు అని మనకు ఇక్కడ అర్థమైపోయింది. ఇకపోతే ఇశ్రాయేలుకు రాజులు లేని సమయంలో కూడా ఈ ఎదోమీలకు రాజున్నట్టుగా పరిపాలించినట్టుగా మనం చరిత్రలో మనం చూసుకుంటాం. ఇకపోతే ఎదోమీలలో కూడా గొప్ప నాయకులు ఉన్నట్టుగా కూడా మనం చరిత్రలో చూసుకుంటామండి. అది ఎక్కడ ఉందని మనం ఆలోచించగలిగితే అదే ఆదికాండం 36వ అధ్యాయం 31వ వచనం. 36వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ వీరు ఎలా ఎదోమీలో ఇశ్రాయేలీలకు రాజుగా ఉండక మునిపే ఎదోమీలకు రాజుగా ఉండి వాళ్ళలో గొప్ప నాయకులు ఉన్నట్టుగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఎక్కడ? 36వ అధ్యాయం 31వ వచనం. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేరు కుమారుడైన బేలా ఎదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిబానా. బేలా చనిపోయిన తర్వాత బొస్రా వాడైన జెరహు కుమారుడైన యోవాబు అతనికి ప్రతిగా రాజాయను. ఇలా చరిత్ర వీళ్ళు చదువుకుంటూ పోతే ఇక్కడ 40వ వచనం వచ్చేసరికి మరియు వారి వంశముల చొప్పున ప్రకారము వారి పట్టణములలో వారి పేరుల చొప్పున ఏషాపు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అబ్యాన్కు నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, షినోహు నాయకుడు. ఇకపోతే 43వ వచనంలో ఇలా నాయకులు పేరు చెప్పుకుంటూ చివరిలో ఉంటుంది చూడండి. 43వ వచనంలో ఏషావు ఎదోమీయులకు మూల పురుషుడు. వెళ్ళారా? ఏషావు ఒక్కడి నుంచేని ఎదోమీలుగా పిలువబడ్డారు. అదొక సైన్యంగా ఏర్పడింది. వాళ్లకు ఎదోమీలుగా పిలువబడ్డారు. ఈ ఎదోమీలకు మూల పురుషుడు మనం ఇప్పుడు ఏషావు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఈ ఎదోమీల చరిత్ర మనకు బైబిల్లో మీరు రాజుల గ్రంథం తర్వాత మొదటి రాజు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథాలు దాటిపోయిన తర్వాత వీళ్ళు అక్కడక్కడగా మనకు కనిపిస్తారు తప్ప బైబిల్ మొత్తం మలాకి గ్రంథం వరకు ఇశ్రాయేలులు యూదుల చరిత్రలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకు ఈ జాతి దేవుడు విస్తరింపజేసి మరి అంత ఒక ప్రాంతాన్ని ఇచ్చి వీరు కోరుకున్న ప్రాంతం కూడా ప్రియులారా చాలా కొండలు, మైదానాలు, పచ్చిక మైదానాలు, మంచి కొండ ప్రాంతాన్ని వీళ్ళకు దేవుడు మంచి ప్రదేశాన్ని కూడా ఇచ్చినట్టు కూడా మనం ముందు తర్వాత చదువుకుంటాం. ఇకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని పాపం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా మరి విడిపించి సముద్రాన్ని పాయలుగా చేసి అలా వాళ్ళు ప్రయాణిస్తుండగా
ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో జాతుల వారితో యుద్ధాలు చేసుకుంటూ మోసే ప్రత్యక్షపు గుడారం సీనాయి పర్వతం దగ్గర మరి వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చి వీరు కాదేశు బర్నయ అనే ప్రాంతానికి మైదానం అక్కడికి వచ్చి అక్కడ వీరు టెంట్లు వేసుకొని కొన్ని దినాలు అక్కడ ఉంటారంటే ఎందుకు అక్కడ కాదేశు బర్నయ మరి మైదానంలోకి వచ్చి వీళ్ళు అక్కడ గుడారాలు వేసుకున్నట్టుగా మనం ఎందుకు అనుకుంటామంటే అక్కడి నుంచే వీళ్ళ ప్రయాణం అసలు ఆరంభం అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడి నుంచే కానానీలు, ఫిరెజ్జీలు, హవ్వీలు, వీరే ఎదోమీలు ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ వస్తూ యుద్ధాలు చేసుకుంటూ దేవుడు వీళ్ళ వెనకాల ఉండి ఎన్నో విజయాలను అందించిన తర్వాత కాదేశు బర్నయ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ముందున్న ప్రదేశమే ఈ ఎదోమీల ప్రదేశం. ఈ ఎదోమీల ప్రదేశం రాజమార్గము గుండా వెళ్ళినట్టయితే వీళ్ళు త్వరగా కానాను దేశానికి చేరుకోగలరు. అందుకే షార్ట్ మార్గంగా కాక షార్ట్ మార్గంగా తిరిగిపోతే చాలా సంవత్సరాలు పడుతుంటుందని చెప్పని గమనించి వీరు ఎదోమీలో ఉన్నటువంటి ఆ రాజుకు వర్తమానాన్ని పంపి మేము మరి మీ ప్రాంతంలో నుంచి మీ రాజదహదారులో నుంచి మేము ప్రయాణిస్తాం. మేము మీ ప్రాంతంలో నుంచి మేము ప్రయాణించేటప్పుడు మా మేకలు కానీ మా గొర్రెలు కానీ మాది ఏదైనా సరే మీ బావుల్లో నీళ్లు కానీ సరే మేము ముట్టము. మేము ఎలాంటి మీకు ఇబ్బంది కీడు కానీ కలిగించము. మీరు కూడా మా సహోదరులే. కనుక మేము రాజమార్గం గుండా వెళ్ళినట్టయితే చాలా అవస్థలలో నుంచి చాలా ఇబ్బందుల్లో నుంచి చాలా ఒకే బట్టలు కలిగి ఒకే చెప్పులు కలిగి మా దేహాలన్నీ ఖరాబ్ అయిపోయి మా దేహాలన్నీ క్షీణించిపోయి నడిచి మాకు దేహంలో శక్తి లేక మరి మేము ఈ స్థితిలో ఉన్న మీరు కాస్త మాకు సహాయం చేసినట్టయితే మేము రాజమార్గం గుండా వెళ్ళి మరి మేము కానాను ప్రాంతానికి వెళ్తామని చెప్పని అక్కడ ఎదోమీలకు వర్తమానాన్ని పంపినప్పుడు అక్కడ వారు వీరికి అవకాశం ఇవ్వరు. ప్రియులారా, మీరు మా ప్రాంతాన్ని కనుక మీరు వచ్చినట్టయితే మీరు మా ప్రాంతంలో కనుక మీరు ఇందులో నుంచి ప్రయాణం చేసినట్టయితే మిమ్మల్ని మేము ఖచ్చితంగా చుట్టుముట్టి మిమ్మల్ని హంతం చేస్తాము, మీతో యుద్ధం ఆడతాము అని ఈ ఎదోమీలు ఎదురుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులకు యూదులకు వీరొక అవకాశం ఇవ్వక వీరితో యుద్ధం ఆడడానికి సిద్ధమైనప్పుడు దేవుడు వీరితో అంటున్న మాట ఏంటంటే వారితో మీరు యుద్ధం ఆడకూడదు, వారికి నేనే ప్రేమించి ఏశావుకు అప్పుడు షేయూరు మన్యంలో వీరికి నేను ఆ ప్రాంతాన్ని వెలికిచ్చారు గనక వారు కూడా పైగా ఎవరో కారు, వారు మీ సహోదరులు గనక వారితో యుద్ధం ఆడకూడదని పిల్లారా దేవుడు ఇశ్రాయేలులని వాటి పొలిమెరల నుంచి తప్పించుకొని మీరు వెళ్ళాలి తప్ప అందులో నుంచి వారు వెళ్ళొద్దన్నారని చెప్పిన వారితో మాత్రం ఎట్టి పరిస్థితుల యుద్ధము ఆడకూడదు అని చెప్పాడు. ఇది ఎక్కడ ఉందని మనం ఆలోచించగలిగితే 2 ప్రాంతాల్లో రాసి ఉంటది. మీరు క్లుప్తంగా బైబిల్ చదవగలిగితే సంఖ్యాకాండం 13-14 అధ్యాయంలో ఈ వివరణ ఉంటుంది. ఇకపోతే షార్ట్ గా మనం దీన్ని మాట్లాడుకోవాలనుకుంటే ఇదే మాటలని ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ మనం చూసుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 2వ వచనం. యోర్దాను అవతలనున్న అరణ్యములు అనగా పారానుకును, తోపేలుకు, లాబాను, హజారోతు, దిశాహబుల స్థలములకును మధ్య ఎదురుగానున్న ఆరాబులో మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు ఇవే. 2వ వచనం, హోరేబు నుండి షేయూరు మన్యము మార్గమున అన్నాడు. ఇక్కడ చూడండి, హోరేబు నుండి షేయూరు అన్న ప్రారంభంలో చెప్పాం కదా. షేయూరు అన్న, ఎదోము అన్న, తేమాను అన్న, ఇంకా ముందు చూపిస్తాను మీకు. తేమాను అన్న ఏషావే. షేయూరు అంటే మన్యం, అడవి. షేయూరు అన్న, ఎదోము అన్న, తేమాను అన్న ఇక్కడ ఎదోము, ఏషావు అన్నట్టే గుర్తుంచుకోవాలి. ఇది ఏందో అన్నట్టుగా మనం కొంచెం చదువుకున్నప్పుడు మనం దాటుకుంటూ వెళ్ళిపోతుంటాం పిల్లరా. కానీ గమనించాలి, బైబిల్ కదా, పరిశీలించకపోతే నీకు బైబిల్ అనేది అర్థం కాదు. మీదనే చదువుకుంటూ మీరు వెళ్ళిపోయారనుకో పిల్లరా, బైబిల్ ఏమాత్రం మీకు అర్థం కాదు. వీటికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం బైబిల్ చదువుతూనే మనకు అన్ని తెలిసిపోతాయి అని కాదు. వీటికి వివరణకు సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు మనకు గ్రంథాలలో దొరుకుతుంటాయి. వీటికి సపోర్ట్ గా మన వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఎన్నో విషయాలను వాళ్ళు బయలుపరిచి మరి ఎన్నో పుస్తకాలలో రాశారు. బైబిల్ నుంచి తీసినవే, వాటిని చదువుకొని మీరు కూడా జ్ఞానవంతులు కావాలన్నదే దేవుని ఉద్దేశం. పిల్లరా, ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు ఇవే. 2వ వచనం,
హేరోబు నుండి షేయూరు మన్యము మార్గమున కాదేశు బర్నయ వరకు 11 దినములు ప్రయాణం చేసింది. ఇక్కడ వీరు కాదేశు బర్నయ ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ ఆగారని చెప్పాను కదా, గుడారాలు వేసుకున్నాను కదా. అక్కడికి వచ్చిన తర్వాత ముందున్నదే ఎదోమీయులు. ఎదోమీయులు కనుక ఇశ్రాయేలు కనుక అవకాశం ఇచ్చినట్టయితే కానాను దేశానికి సింపుల్ గా వాళ్ళకు ప్రయాణం సులువుగా వాళ్ళు వెళ్ళగలరు. ఇక్కడ వీరు వద్దన్నారు కనుకనే వాళ్ళు చుట్టుగా తిరిగిపోయడం ద్వారానే 40 సంవత్సరాలు పట్టిందన్న సంగతి మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని ఇక్కడ మీరు చూడండి. అదే 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నాం. మరియు యెహోవా నాతో చెప్పినట్టు మనము తిరిగి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహుదినములు షేయూరు మన్యము చుట్టి తిరిగి తిని అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము తట్టు తిరుగు కాలము చాలును అన్నాడు. 4వ వచనం. షేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడవద్దు. ఎలా అనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయూరు మన్యముననిచ్చి ఉన్నాను గనక వారు భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను అని అన్నాడు. వినారా, ఎందుకు ఇవ్వద్దన్నాడు? అంత ముందుకు గీహోను అనే రాజుని, ఓగోగు అనే రాజుని, ఇద్దరు రాజులని, ఓబీసీలని, హవ్వీలని, ఆ ప్రాంతాలని, ఎరుకో పట్టణాలని మరి నాశనం చేసి అందరిని కాళ్ళ కింద నలిపేసి ఇశ్రాయేలులకు విజయాన్ని అందించిన దేవుడు ఇక్కడ మరి ఎదోములను ముందుకు వచ్చేసరికి వారిని ఎందుకు చంపలేకపోయాడంటే ఎదోములు ఎవరో కాదు, యాకోబు సహోదరుడైనటువంటి ఎదోము ఏశావు గనక దేవుడే ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడని చెప్పని మనం అప్పుడే చదువుకున్నాం. ఎందుకు? కొండలు, పచ్చికమైన మైదానాలు కనుక అక్కడ వాడు కోరుకున్నారు. ఆ మన్యాన్ని అతనికి ఇచ్చాడు కనుక దేవుడు వాళ్ళని తుడిచివేయొద్దని చెప్పని యాకోబుకు, అబ్రహాముకు మాటిచ్చాడు గనక నీ స్వాస్థ్యాన్ని నిలబెడతాను, ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి మరి పిల్లలను నేను భూమి మీదకి రప్పిస్తానని అక్కడ మాటిచ్చాడు కనుక ఇక్కడ ఏశావుని ఎంత కోపంతో ఉన్నప్పటికీ తన పిల్లలు ఎంతో అవస్థలతో మరి ఇబ్బందులతో కాలినడక ప్రయాణం చేసినప్పటికీ కూడా ఎదురుగా ఉన్నటువంటి ఎదోమీలని ఎందుకు చంపొద్దు అని అనుకున్నాడు, వారితో యుద్ధము ఆడొద్దు అని అనుకున్నాడు. ఎంతో మంది జాతుల వారు ముందు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ చంపి ఇశ్రాయేలుకు విజయాన్ని అందించినటువంటి ఆ గొప్ప దేవుడు ఎదోమీలను మాత్రం ఎందుకు చంపొద్దు అన్నాడంటే ఆ ఎదోమీలు ఎవరో కాదు, ఏశావు సంతానమే. ఆ ఎదోమీలకు మూల పురుషుడే ఈ ఏశావు. కనుక పిల్లరా, ఇలా అవకాశం ఇవ్వక పాపం చుట్టూన తిరిగి 40 సంవత్సరాలు ఆ పొరుమెలలో తిరిగి మరి చాలా ఇబ్బందులు పడ్డట్టుగా మనం ఇశ్రాయేలు వారిని చూస్తాం. ఇకపోతే ఇక్కడ కాదేయు బర్నేయ అనే మైదానంలోకి వచ్చిన తర్వాత మరి మోషే 12 గోత్రకర్తల్లో ఉన్నటువంటి 12 మందిని తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఆ ప్రాంతాల వాళ్ళు ఎలా ఉన్నారు చూసి రమ్మని పంపించినప్పుడు అందులో 12 మంది వెళ్తారు. అందులో కాలేబు, యెహోషువ కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ దేహాలు, వాళ్ళు ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ఆ గోపురాలు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ భవనాలు, ఆ గోడలని చూసి వీరు భయపడి ఒక పెద్ద ద్రాక్ష గేలని ఇద్దరు మోసుకొని వచ్చి మరి కాదేశు బర్నే అనే మైదానంలో వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు అబద్ధ సాక్ష్యం పలికినట్టు కూడా మనం చూస్తాం. వాళ్ళు బహుదేహులు వాళ్ళ కండ్ల కింద వాళ్ళ కంటికి మనం మిడతల వలె మనము కనిపిస్తామని చెప్పని వాళ్ళు భయం చెప్పినప్పుడు వెంటనే మరి కాలేబు, యెహోషువ వచ్చి బట్టలు చెప్పుకొని మన దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎంతో మందిని మరి ఓగోగు అనే రాజుని మరి ఎంతో మంది రాజులని ఎన్నో విజయాలు అందించి ఇంత కండారా చూసిన ఇశ్రాయేలులకు వీళ్ళకు కనీసపు కూడా విశ్వాసం లేదు గనక వీళ్ళని ఎంత మట్టుకు వీళ్ళతో మనం ఉండగలం అని దేవుడు అక్కడ కోపగించడం జరుగుతుంది. కనుక ఇక్కడ వీరు ఇక్కడి నుంచేనే ఎదోమీయులు ముందుగా ఉన్నప్పుడు ఈ ఎదోమీయులు వీరికి అవకాశం ఇవ్వక చుట్టూ తిరిగి మరి కానాను దేశం చేరే వరకు వీళ్ళకు 40 సంవత్సరాలు పట్టినట్టయింది. పిల్లలు ఒక మనిషిని ఆలోచించండి, వీరెవరో కాదు కదా, సహోదరులే కదా. తమ సహోదరులు మరి ఎంతో ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న వారికి దాహం ఇచ్చి మరి నీళ్ళిచ్చి వాళ్ళ భావోద్వేగాలను తెలుసుకొని మీ శ్రమలు, మీకు జరిగినటువంటి బాధలు మేము తెలుసుకున్నాం కనుక మీరెవరో కాదు, మాకు సహోదరులు అండి వాళ్ళే, మీరు మా అన్నైన యాకోబుల సంతానమే కనుక చేర తీసుకొని దేవుని
మరి మంచి ప్రాంతాన్ని ఇచ్చాడుగా, యెహోవా ఇచ్చాడు కదా, మరి ఎందుకు వీరిని దగ్గర తీసుకోలేదు అని అంటే వీళ్ళ పిల్లలు ఏశావు మరణించిన తర్వాత ఎంతో మంది వాళ్ళ గర్భంలో నుంచి వచ్చిన వారు వీరికి చెప్పకపోవడమే పొరపాటు. ఇలా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి కుటుంబంలో ఎవరికో ఏదో విధంగా సహాయం చేసేవారు భూమి మీద ఉంటారు. దేవుడు మనుషుల్లో ఉండి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఏదో విధంగా సహాయపడే వాళ్ళు ఉంటాడు. ఆ సహాయం చేసిన వారికి మనం భూమి మీద ఉన్నప్పుడే, మనం బ్రతుకున్నప్పుడే మన పిల్లలకు, మన కుటుంబానికి మనం అందరికీ చెప్పి వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలి అని చెప్పానంటే, మనకు సహాయం చేసే వారిని ఎప్పుడు మన వాళ్ళు గుండెల్లో పెట్టుకొని గుర్తు పెట్టుకున్నప్పుడు, వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము సహాయం చేసే వారిగా మనం ముందుంటాం. కనుక సహాయం చేసే వారిని ఎప్పుడు మనం మర్చిపోవద్దని వీరి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు వీరికి ఇచ్చాడు. ఈ ఎదోమీలను కూడా అదే రోజు గనక దేవుడు గనక ఒకే మాట, ఒకే ఒక్క ఆజ్ఞ గనక ఇవ్వగలిగితే పిల్లరా, ఎదోమీలు వెంటనే భూమి మీద ఉండకుండా అప్పుడే సమూల నాశనం చేయగలడు దేవుడు. కానీ వారికి ఒక మాట ఇచ్చాడు గనక, అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు గనక, ఇస్సాకుకు ఒక మాట ఇచ్చాడు గనక ఎదోమీలను ఎందుకు దేవుడు చంపొద్దన్నాడు, వాళ్ళతో యుద్ధము ఆడకూడదని చెప్పాడు. ఇలా ఇశ్రాయేలులు పొలిమేరలను చుట్టూ మోయాబీలో ప్రాంతాల నుంచి ఇలా చుట్టూ తిరగడం ద్వారా పాపం ఇశ్రాయేలులకు 40 సంవత్సరాలు పట్టిందని మనం ఇక్కడ చూసుకున్నాం. అదే ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమనుంది, మరియు యెహోవా నాతో చెప్పినట్టు మనము తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమయ్యి పోయి బహుదినములు షేయూరు మన్యము చుట్టూ తిరిగి అన్నాడు. షేయూరు మన్యం అంటే ఏంది? ఇదే ఎదోమీలు ఉన్నటువంటి ప్రాంతం, ఏశావుకు ఉన్నటువంటి సైన్యం. ఈ సైన్యం చుట్టూ తిరగడం ద్వారా కానానీలకు 40 సంవత్సరాలు పట్టిందండి. అలా వెళ్ళిన తర్వాత ఈ ఎదోమీలు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించరండి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ జాతి మరలా నీకు మలాకి గ్రంథం వరకు నీకు ఎక్కడ కూడా కనిపించరని చెప్పని మీరు బైబిల్లో కూడా చదివి కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా గడుపుతున్నాను. ఇక ఆ తర్వాత మొత్తం పిల్లరా ఇశ్రాయేళ్ల చరిత్రనే, రాజుల చరిత్రలే, తన ద్వారా ప్రవక్తల చరిత్రలే మనకు కనిపిస్తుంటది. ఇంతగా ఇక్కడ ఎదోమీలని చంపొద్దు, వారితో గొడవ పోవద్దు, వారికి షేయూరు మన్యం, ఎదోమన మన్యాన్ని వారికి ఇచ్చాను కాబట్టి వారితో యుద్ధానికి వెళ్ళొద్దన్న దేవుడు ఎందుకు వీరిని చంపాలనుకుంటున్నాడు? మరల ఎందుకు వీరిని భూమి మీద ఆ జాతిని తుడిచివేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? దేవుడు అన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో కారణమై ఉంటుంది. బతికించిన దేవుడే చంపాలని అంటున్నాడంటే ఈ జాతి ఎక్కడో రాంగ్ స్టెప్ వేసినట్టుగా మనం గమనించగలం. ప్రియులారా గుర్తుపెట్టండి, దేవునితో ఉన్నంత వరకు మనిషికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ మనకు కలగనట్టుగా మనం బైబిల్లో చూసుకుంటాం. దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి ఉన్నందున, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఎక్కడికి వెళ్ళినను దావీదు విజయంతో ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప ఎప్పుడు కూడా కాలేదు. దేవుణ్ణి వదిలిపెట్టి మనసు ఏమాత్రం లోకానుసారంగా ప్రేరేపించిందో బత్షెబని మరి బలవంతంగా ఊరియాని అక్కడ నిలబెట్టి అమ్మోనీలతో యుద్ధం చేసేటప్పుడు ఎక్కడైతే చంపించాడో అప్పటి నుంచినే పతనమైనది స్టార్ట్ అయిందండి. నచ్చలే, నువ్వు నచ్చేంత వరకు దేవునికి ఎంతవరకు ఉంటావో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు భూమి మీద మనిషికి ముళ్ళు నాటకుండా కాపాడుకోగలడు దేవుడు. ఎప్పుడైతే దేవుని నువ్వు ఆజ్ఞని కుడిగాని ఎడవగానే నువ్వు తిరుగుతావో అప్పుడే మనకు వేదనలు ప్రారంభమవుతాయి. అది మనకు అప్పుడే కనిపిస్తుంది, మనం తప్పుపోయినామా, ఎందుకు ఈ శ్రమ మనకు కలిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడో లోపం జరిగింది కనుకనే ఈ పరిస్థితి నాకు వచ్చిందని నువ్వు గుర్తించగలవు. ఇకపోతే ప్రియులారా, ఈ ఎదోమీలు మనకు ఎక్కడ కనిపించరు. మరి ఎక్కడ కనిపించని వీరు, ఎక్కడ బైబిల్లో ప్రస్తావించని బడని ఈ ఎదోమీలు ఎందుకు దేవుడు చంపాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇశ్రాయేలులు దేవుని మాటలు వినక మరి మొదటి న్యాయాధిపతి అయినటువంటి ఒత్నీయేలు నుంచి చివరి న్యాయాధిపతి అయిన సంసోన్ వరకు వీరు మారలేదు. చివరికి మొదటి రాజు అయినటువంటి సౌలు నుంచి చివరి రాజు అయినటువంటి సిద్కియా వరకు ఇశ్రాయేలీలని ఎంతో మంది ప్రవక్తలను పంపించారు, రాజులను ఏల్పించారు. కానీ ఎవరు కూడా వీరు దేవుని మాటలను నమ్మి దేవుని విశ్వాసం వైపు మలిగి మరి ఆయన తన మనసులను మార్చుకొని దేవుని వైపు పగడుబందిగా వీళ్ళు బతికినట్టుగా మనకు కనిపించారు. యెషయా ప్రవక్తను పంపించారు, వీళ్ళ ఎంతో మంది ఇర్మీయా ప్రవక్తను పంపించారు, యెహెజ్కేలు ప్రవక్తను పంపించారు, వెళ్ళి ఇశ్రాయేలులకు సువార్త ప్రకటించమని చెప్పి. ఎందుకు వీరందరికీ చెప్పమంటున్నారు అంటే, మీరందరూ బబులోను అనే బబులోని చెరకు మీరు వెళ్ళబోతున్నారు. బబులోను అనే నెబుకద్నెజరు మీ యెరూషలేము పైకి వచ్చి దాడి చేయబోతున్నాడు. మీరందరూ యెరూషలేము నుండి
సొలొమోను ఎంతో ప్రేమతో కట్టించినటువంటి ఆ బంగారాన్ని, మరి ఆ వెండిని బబులోను రాజు వచ్చి చక్రవర్తి మరి వచ్చి మిమ్మల్ని అందరినీ చెరలోకి తీసుకుపోతున్నాడు గనక ప్రవక్తలను పంపించి ఎన్ని మార్లు వీరికి చెప్పిన ప్రియులారా, వీళ్ళు దేవుని వైపు తన మనసులో మార్చుకోలేదు, కఠినత్వాన్ని చూపించినట్టుగా మనం ఇక్కడ చూసుకోగలం. ఇకపోతే మరి దేవుని మాటకు లోబడక ఎంతో మంది ప్రవక్తలను పంపించిన వీరిలో మారు మనస్సు లేక వీరిని నిజంగా బబులోని చక్రవర్తిని రేపి మరి సొలొమోను కట్టించినటువంటి ఆ అందమైనటువంటి ఆ దేవాలయాన్ని పాడు చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ చెరలోకి తీసుకుపోతుంటే ఇక్కడ ఎదోమీలు వీరిని చూసి బాధపడాల్సింది పోయి ఇక్కడ వారిని చూసి తన అంతర్యములో నవ్వుకున్నట్టుగా దేవుడు గుర్తించింది. ప్రియులారా, ఎవరికి ఏం జరిగినా మన మనసులో అనుకుంటాం బాగానే జరిగింది అని మనం అనుకుంటాం, కానీ బహిరంగంగా మనం ఏం మాట్లాడకపోయినా దేవుడు మాత్రం అంతరంగాలను పరిచరించగల దేవుడు కనుక నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నానో వెంటనే దాన్ని క్యాచ్ చేయగలడు. కనుక ఈ విషయాన్ని కూడా దేవుడు ఎందుకు రాయించాడు అంటే, వీటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలని రాయించాడు అంటే, ఎవరు గనక మన ముందు ఎవరు నష్టపోయినా, ఎవరు చెడిపోయినా, ఎవరు రోడ్డు మీద పడ్డా చేతనైతే సహాయం చేయాలి కానీ తప్ప అలా మంచిగా జరిగిందని నీ హృదయంలో గర్వించినట్టయితే ఎదోమీలకు జరిగిన పరిస్థితి మనకు జరగదని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఎదోమీలుని అలా అనుకున్నారు. పాపం చివరికి వీరు ఇశ్రాయేలుడు బబులోని చక్రవర్తి అయినటువంటి వాళ్ళ చెరలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతో ప్రేమతో వాళ్ళు బంగారం మంచి గృహాలు నిర్మించుకొని శాశ్వతంగా యెరూషలేము మందిరంలో మరి ఇశ్రాయేలులు మరి మేము ఇక్కడే ఉంటాం కదా అన్నట్టుగా వాళ్ళు మరి ఎంతో ప్రేమతో మరి మంచి కళాకారులతో కట్టుకున్నటువంటి ఆ గుడారాలు, వాళ్ళకు ఉన్నటువంటి మంచి పొలిమెరలు, ఆ అందమైనటువంటి ఆ దేవాలయాన్ని చూసుకుంటూ ఆనందపడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని మాట వినక, దేవునికి మాటకు విధేయుడు కాక ఇశ్రాయేలులను దేవుడు బబులోని చక్రవర్తి చెరలోనికి తీసుకుపోతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ఎదోమీలు వీరిని చూసి బాధపడాల్సింది పోగా వీరిని చూసి నవ్వుకొని లోపల మీరు దేవుని మాటలు వినలేదు గనక మిమ్మల్ని చెరలోకి తీసుకుపోతున్నారు, మీరు పెంచుకున్న కోళ్ళు, మీరు పెంచుకున్నటువంటి బంగారాన్ని, మీరు తెచ్చుకున్నటువంటి భూములను ఇవన్నీ బబులోని చెరలోకి వెళ్ళిపోతున్నాయి గనక మీకు ఏమీ దక్కలేదులే అని లోపల గర్వించి మేము కొండల్లో ఉన్నాం, మేము ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం, మమ్మల్ని కింద పడగొట్టేవాడు ఎవ్వరు లేరు అని ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోతుంటే ఆ బాధపడాల్సింది పోగా వీళ్ళు గర్వించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఇలా గర్వించినటువంటి ఎదోమీలని దేవుడు శిక్షించాలనుకున్నాడు. పిల్లల వీరితో శిక్షించాలనుకోని ఓబద్య ప్రవక్తతో ఆ ఎదోమీలని శిక్షిస్తాను ఖచ్చితంగా అని చెప్పని ఆ ప్రవక్త ద్వారా మరి మాట్లాడించడం జరిగింది. అదే చివరిగా ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఎదోమీలని దేవుడు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి ఓబద్యాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ఇక్కడ ఏమనుంది? ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఓబద్యకు కలిగిన దర్శనం ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు. ఎదోము అనగా చెప్పుకున్నాం కదా, ఎదోము అనగా ఏశావు, ఎదోములకు మూల పురుషుడు ఏశావు. చెప్పండి, చూడండి, ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నది. యెహోవా యుద్ధ నుండి ఒక సమాచారం వచ్చింది. ఏమని? ఎదోము మీద యుద్ధము చేయుదుము రండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి ప్రడయదోయగలవాడు ఎవడని అనుకొనిచున్నావా? నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టలను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేస్తానంటున్నాడు. అంతేకాక 6వ వచనం, ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూపబడును. ఏశావు సొంతమే సొత్తే ఎదోమీలు. ఇకపోతే 8వ వచనంలో ఎదోమునకు వివేచన లేకపోయెను, లేదు జ్ఞానం. దేవుడు వాళ్ళకి ఏదో కొండ ప్రాంతాలు ఇచ్చాడు, మంచి పచ్చడి మైదానం ఇచ్చాడు, మంచి గొర్రెలు సాదుకుంటూ తన గూడాన్ని చూసుకుంటూ తన ఎదోముకు పురుషుడైనటువంటి ఎదోముని జ్ఞాపకం చేసుకొని, లేదా పక్కన ఉన్నటువంటి మన దేవుడని యెహోవాని జ్ఞాపకం చేసుకొని, దేవా నీ చనువు వలనే
ఇశ్రాయేలులందరూ చెరువులోకి నువ్వు పంపిస్తున్నావు, మమ్మల్ని మాత్రం దేవా మరి నాయన మమ్మల్ని చుట్టూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని మా జోలికి రాక మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోక మమ్మల్ని నెమ్మదిగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత స్తుతులని చెల్లించాల్సింది పోగా వీరు గర్వించారట. చెరలోకి వెళుతున్న ఇశ్రాయేలులను చూసి గర్వించారట. 9వ వచనం, తేమాను అనుకున్నాక, తేమాను అనగా ఏమంటే తేమాను అన్నా, ఎదోము అన్నా, షేయూరు అన్నా ఎదోమీలే. 9వ వచనం, తేమాను నీ బలాఢ్యులు విస్మయం పొందుదురు, అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు అన్నాడు. నాశనం చేస్తున్నాడండి. ఎదోమీలను భూమి మీద నుంచి తుడిచివేస్తున్నాడు. 12వ వచనం, నీ సహోదరుని శ్రమ దినమున చూచి నీవు ఆనందముందతగదు. సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారండు. వ్యాపారంలో నష్టపోయిన తర్వాత పూర్తిగా భూమి మీద వానికి ఏం లేకుండా పోయిన వాళ్ళు ఉన్నవారు చూసి ఆనందపడుతుంటారు. వీడు ఉన్నప్పుడు కాస్త ఆగాడురా, వీడు ఆగాడారా, ఉన్నప్పుడు అసలు భూమి మీద అసలు వీడు ఆగాడారా, ఆగలేదు. ఉన్నప్పుడు చూపించింది కనుక పోతుంది కనుక అని ఆనందపడతావు. పోతే వాడు భూమి మీద ఉన్నప్పుడు గర్వంగా చూపించిన వాడిని పోతే దేవుడు చూసుకుంటాడు కదా. నువ్వెందుకు అతన్ని బట్టి ఆనందపడి మనసులో గర్విస్తావు? జాగ్రత్త. ఉన్నదిలో కొద్దిగా నువ్వైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు దీని ద్వారా మనకు నేర్పిస్తుడు. గర్వించిన వారిలో సైతం దేవుడు తొక్కి పాడేస్తున్నట్టుగా మనం సామెతల గ్రంథంలో మనం చూసుకుంటాం. పడిపోవుటకు ముందు గర్వం నడుచును అనంది. అంటే పడిపోయే ముందు గర్వాన్ని నడిపించుకొని పడిపోయారు ఎంతో మంది. అది మనము నేర్చుకొని పడిపోయిన వారి పట్ల ప్రేమ చూపించాల్సింది పోగా నువ్వు ఆనందపడి నీ హృదయంలో సంతోషపడి నువ్వు గర్వించాలి అనుకో, నీవు కూడా అతడిలాగానే దేవుడు ద్వారా మొత్తబడతావన్న సంగతి దీని ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇకపోతే ఏదో మీరు భూమి మీద ఉండకుండా సమూల నాశనం భూమి మీద నేటికి ఎదోమీయులు అనేవాడు భూమి మీద ఒక్కరు కూడా లేకుండా భూమి మీద తుడిచివేయడం జరిగింది. ఇకపోతే ఈనాడు ఉన్నది నేటికి అంటే ఇశ్రాయేలు యూదులే. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు వారికి ఇచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకొని ఎన్నో జాతుల వారిని భూమి మీద గర్వించిన ప్రతి జాతిని దేవుడు మొత్తి మరి శిక్షించినటువంటి ఇశ్రాయేలులని అబ్రహాముకి ఇచ్చినటువంటి, యాకోబుకి ఇచ్చినటువంటి, ఇస్సాకుకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నట్టుగా నేటికి ప్రపంచ దేశాలలో ఇశ్రాయేలు యూదులు ఉన్నట్టుగా మనం చూసుకుంటాం. ప్రియులారా, ఏదో వీళ్ళని తొక్కిపడేశారండి, గర్వించిర్రు. వీళ్ళని అసలు చరిత్రలో మనకి ఎక్కడ కనిపించరు. ఏశావు ఎవరో కాదు, యాకోబు సహోదరుడు. మంచి ప్రాంతాన్ని ఎన్నుకొని బతికాల్సింది పోయి చెరువులోకి వెళ్ళిపోతున్న వారిని చూసి నువ్వు గర్విస్తావా? చెరువులోకి వెళ్ళిపోతున్న వారిని చూసి నువ్వు ఆనందపడతావా? నీకు ఉంది కదయ్యా, నువ్వు ఆనందపడు. నీకు ఇచ్చాడు కదయ్యా, దేవుడు సంతోషపడు. నీకు ఇచ్చిన దానిలో నువ్వు తృప్తిపడి దేవుడు చల్లటి గాలి, చల్లటి నీరు తగిన సమయంలో మాకు కాలాలను అందించుకుంటూ నా కుటుంబాలను చల్లగా కాపాడుతుండు కదా. నీవు మరి దేవుణ్ణి స్తుతించి నువ్వుగా మరి వినయంగల వాడై ఉండాల్సింది పోగా చెరలోకి వెళ్తున్న వారు, ఆపదలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసి బాగా జరిగిందిలే అని అంటారా? కాలం ఎవ్వరిని ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి. గర్వించిన వారిని సైతం ఒకరికి ముందు జరిగింది కదా అన్యాయం అని నువ్వు అనుకుంటే సమయం ఎప్పుడు ఊరుకోదు. లేట్ అవుతుందొచ్చు, కానీ నీ మనసులో అనుకున్నవన్నీ ఇప్పటికైనా దేవుని దగ్గర పాదాలకి మోకాలేసి ఇంట్లో ప్రార్థించి, ఎవరి పట్ల ఇంతవరకు నా జీవితంలో ఎవరినైనా చూసి నవ్వానా, ఎవరినైనా చూసి నేను గర్వించానా, ఎవరైనా అన్యాయం అయిపోతుంది, ఎవరైనా ఆస్తులలో మరి వారు పోగొట్టుకొని భూమి మీద మరి నేను వారు అలా ఉన్నప్పుడు నేను వారి పట్ల నేను ఆనందపడి సంతోషపడ్డాను అని బ్రతికి ఉన్నప్పుడు దేవుని కనుక నువ్వు మోకాలేసి నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు క్షమిస్తుండొచ్చు. ఎందుకంటే బైబుల్ ప్రతి జాతి విషయాలని, గర్వించిన వారి విషయాలని బయట పెట్టింది. గర్వించిన వారందరూ దేవుని దృష్టిలో, దేవుని చరిత్రలో బ్రతికినట్టుగా నువ్వు బైబిల్ మొత్తాన్ని చదువుకుంటే నువ్వు చూసుకోగలవు. ఎవరు కూడా గర్వించిన వారు కూడా భూమి మీద బతికినట్టు ఎవరు లేరు. ఇలా ఎదోమీయులను భూమి మీద నుండి తుడిచివేసినట్టుగా మనం చూసుకోగలం. ఇకపోతే 18వ వచనం, ఏశావు సంతతి వారిలో ఎవడును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారిని నుండి వారిని కాల్చుదురు. ఎదోమీయులు భూమి మీద లేకుండా పిల్లరా దేవుడు పూర్తిగా ధ్వంసం చేశాడు. కారణం ఏంటి అంటే నువ్వెంత సంపాదించుకున్నావు అన్నది కాదు ఇక్కడ.
నువ్వు ఎంత దాచుకున్నావన్నది కాదు ఇక్కడ ముఖ్యం. నీ సాటి సహోదరులైనటువంటి వారికి నువ్వు ఏమైనా సహాయం చేస్తున్నావు? ఆపదలో ఉన్న వారికి నువ్వు చేయి ఇచ్చేంత అర్హత నీకుండి 10 మందిని ఆదుకునే స్థితిలో నువ్వు ఉండి కూడా నువ్వు ఎవరికైనా సహాయం అందిస్తున్నావు? అందించలేదా? నీకు నువ్వుగా సైలెంట్గా ఉండు. దేవుడు నిన్ను అడుగుతాడు. కానీ చెరలోకి వెళ్ళి ఆపదలో ఉండి ధనాన్ని పోగొట్టుకుని కుటుంబంలో మనిషిని పోగొట్టుకుని ఆపదలో ఉన్న వారిని పరామర్శించి అంత మరి జ్ఞానం నీకుందా? లేదు. ఇబ్బందులో ఉన్న వారిని చూసి నువ్వు గర్విస్తున్నావు, ఆనందపడుతున్నావు, సంతోషిస్తున్నావు కనుక వారికి జరిగిన అన్యాయమే కాలము కాస్త లేట్ అవుతుందో వచ్చే తప్ప నీకు కూడా సంభవించదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. దేవుడు ఈ పాఠం ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే గర్వాంతులను దేవుడు మొత్తేస్తున్నాడు. మరి ప్రేమ కలిగి సహోదరుల పట్ల మంచి వివేచన కలిగి మంచి జ్ఞానంతో నడుచుకొని ప్రతి సహోదరుని సాధ్యమైతే ప్రేమించి మాట ద్వారా వారిని మరి దగ్గరికి రప్పించుకొని ప్రేమించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, నేను నామానికి వందనాలు నాయన. ఎదోమీల చరిత్రను నాయన మరి నేను మాట్లాడుకున్నాం తండ్రి. నాయన అంటే ఎదోమీలు నిజంగా ఎవరో కాదు, యాకోబులో నుంచి ఇస్సాకులో నుంచి వచ్చిన వాడే యాకోబు, ఏషావు ద్వారానే ఎదోమీలుగా ఉన్నారన్నట్టుగా మేము తెలుసుకున్నాం. ఎదోమీలులో ఉన్నాడు, ఎదోమీల చరిత్రను నేర్చుకున్నాం. మేము ఎదోమీల ద్వారా మాకు ఒక మంచి పాఠాన్ని నేర్పించామని మేము అనుకుంటున్నాం. ఎదోమీలు నాయన నీ కుమారులు ఇశ్రాయేలులు ఎంతో నీ చేతుల్లో చితకబడి మా అరణ్య మార్గంలో మరి నాయన రాలిపోయి చివరికి బబులోని చక్రవర్తి కూడా అప్పగించి వాళ్ళ మనస్సు క్రూరత్వాన్ని బట్టి నువ్వు వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళని శిక్షలు వేస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ఎదోమీలు తనని సూచి ఆనందపడి మనసులో గర్వించిన వారై ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని కూడా నువ్వు వదలలేదన్న సంగతి మేము చూసుకున్నాం. మేము వాటి ద్వారా మాకు మీరు నేర్పించిన విధానం మేము కూడా తండ్రి నా మనసులో కూడా తండ్రి ఎవరినైనా మేము అలాగా ఉన్నవారిని సైతం మేము మరి నాయన సాధ్యమైతే మేము మంచిగా వారిని చేరదీసుకొని సహాయం చేసి పరామర్శించి వారి భావోద్వేగాలను తెలుసుకునే వారిగా ఉండాలి తప్ప మాలో మేము ఎవరు పడిపోయినా తండ్రి మేము నవ్వకుండా మేము గర్వించకుండా మరి నాయన మీ వాక్యం ద్వారా ఈ పాఠం ద్వారా మేము నేర్చుకొని మరి నాయన మంచి బాటలో మేము నడిచే మంచి మనసును మాకు ఇవ్వమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.